ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి అనేది కన్యా రాశి వారికి నీ వెంట ఒక శక్తి తిరగబోతుంది. వెంటనే ఆ శక్తి ఏంటో తెలుసుకోండి. అదేవిధంగా మీ వెంట ఒక నీడ నీడ తిరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది ఏదైనా సాధించాలని తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక కన్యా రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు మాత్రం జీవితంలో చాలా బాధాకరమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. అయితే ఇక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నట్లయితే గనక ఇక కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఇక చెప్పుకోవాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా బాగా అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు చూస్తే గనక ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ యొక్క వెంట పడుతుంది. చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టాలనైతే వీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆ బాధల నుండి మీకు విముక్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడికి మీ ఇంటికి వచ్చేస్తాడు. ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ వెంట పడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాలు మీకు తెలుసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. అలాగే ఆ పరమేశ్వరుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తి కూడా ప్రసాదిస్తాడు. చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన మీకు స్మరింప చేస్తాడు. లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు. అంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం అనేది అసాధ్యమని ఎన్ని రోజులుగా మీరు అనుకుంటున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజు ఈ పరమశివుడి యొక్క శక్తి మీకు తోడుగా ఉండడం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషిస్తారు. లేదా వేరే వ్యక్తుల ద్వారా కూడా ఆ పరిష్కారానికి సంబంధించింది ఏదైనా సరే గైడెన్స్ని మీరు లభించబోతుంది. అలాగే ఇక
కన్యా రాశి వారు చాలా కాలం నుండి మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి పెద్ద పెద్ద పనులను కూడా ఈరోజు మొదలు పెట్టగలుగుతారు. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు అటువంటి ఆలోచనలను కలిగిస్తాడు. ఆ పనులు మొదలు పెడతారు. ఆ పనుల్లో విజయాలను కూడా సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా చాలా లాభాలు బాటలో మీ యొక్క విజయం సాగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకి సంపాదించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి కూడా ఈరోజు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవాలి. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యలో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో బంధువులతో గొడవల కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లయితే గనక ఈరోజు ఆ గొడవలు తొలగిపోయే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కెరియర్కి సంబంధించింది మీరు అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి రియలైజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రియలైజ్ మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల కృతజ్ఞతలు చేసుకున్నా కూడా వీరు మీ యొక్క లాభాలు అనేది వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అది భవిష్యత్తులో మీకు శుభదాయకరమైన ఫలితాలను ఈ యొక్క కన్యారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి పథకంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని, ఎవరు మీకు సపోర్ట్ చేయడం లేదని ఇన్ని రోజులు మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారు ఇచ్చే సలహాలు సూచనలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి గొడవల సమస్యలు పోతాయి. భార్యాభర్తల పెద్దల మనస్పర్ధాలు పోతాయి, తొలగిపోతాయి. సో భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒక అభిప్రాయానికి ఒకరు విలువిచ్చుకొని మీ మధ్యలో ఉన్నటువంటి అపార్థాలు పక్కన పెట్టేసి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్